హాయ్ హలో నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆమ్, ఈ గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతూ ఉంటారు, ఎక్కువ ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు అన్నిటి మీద. కానీ దేవుడు నాకు పూజలు చెయ్యి, నాకు ఖర్చు అమౌంట్లు ఎక్కువ పెట్టు అని ఎప్పుడూ చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. దేవుడు మానవ సేవే మాధవ సేవగా మనం గుర్తించాలి. మానవునికి సేవ చేయడం వల్ల ఆ మాధవుడికి సేవ చేసినంత విలువగా మనం భావించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా హెల్త్ కండిషన్ బాగాలేక హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శించేటప్పుడు ఫ్రూట్స్ అవి కాకుండా కొంచెం అమౌంట్ ఒక 1000 2000 మీకు మీ శాలరీని బట్టి, మీకు మీ వెల్లుబాటుని బట్టి ఎంతో కొంత అమౌంట్ వాళ్ళ చేతిలో పెట్టి రావాలన్నమాట. అట్లా అందరూ రిలేటివ్స్, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అలా అలా చేయడం వల్ల వాళ్ళ అమౌంట్ పెరుగుతుంది. హాస్పిటల్ ఖర్చుకు దానికి దీనికి దేనికైనా కూడా హెల్ప్ అవుతుందన్నమాట. వేలకు వేలు గుళ్ళు గోపురాలు అనుకుంటూ ఖర్చులు చేయడం కంటే అలాంటి సేవాభావంతో ఉంటే మాత్రం దేవునికి ఒక చాలా చేసినంత విలువగా మనం భావిస్తాడనమాట దేవుడు. అందుకే సామెత కూడా ఉంది, మానవ సేవే మాధవ సేవ అని. అందుకనే మీరు అటు ఇటు తిరగకుండా, ఎక్కడ ఏమీ ఖర్చు చేయకుండా ఇలాంటి హెల్పింగ్ నేచర్తో ఉన్నట్టు ఏది ఉంటే దేవుడు మీకు అక్షరాల మీరు పెట్టిన ఖర్చు కంటే ఇంకెక్కువ డబ్బులు మీకు ఏదో విధంగా మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదో ఒక రూపంలో మీకు దేవుడు, మీరు ఒక అడుగు ముందుకేసి చూడండి, దేవుడు మీకు ఒక 100 అడుగులు ముందుకేసేలా మిమ్మల్ని ఆదుకుంటాడనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.